శ్రీ గురుభ్యో నమః. శక్తికూటైకతాపన్న కట్యధోభాగధారిణి. సృజనాత్మక శక్తులు గల నడుము క్రింది భాగమును శక్తికూటంగా కలిగిన అమ్మ. పురాణ కథలను ఆధ్యాత్మికంగా చెప్పుకునేటప్పుడు ఈ మూడు కూటములను దేవలోక, మర్త్యలోక, పాతాళ లోకములతో సమన్వయపరుచుకోవాలి. పంచదశి మంత్రంలోని మూడవ కూటమి అయిన స క ల హ్రీం అనే అక్షర సముదాయాన్ని శక్తికూటము అంటారు. ఇది అమ్మవారి కటి ప్రదేశం నుండి పాదాల వరకు ఉన్న భాగాన్ని సూచిస్తుంది. అమ్మవారి మంత్రంలో ఉన్న ఈ చివరి 4 బీజాక్షరాలు విస్ఫోటక శక్తిని కలిగినవి. అది సృజనాత్మక శక్తిగా పైకి వస్తుంది. సృజనాత్మక శక్తులు ఉండడం వలన ఈ కూటాన్ని శక్తికూటము అన్నారు. సృజనాత్మక శక్తి అంటే ఏ విషయంలోనైనా ఎవరూ ఊహించని రీతిలో భగవన్ మహిమను ఆవిష్కరించగలిగే ప్రజ్ఞ. ఈ ప్రజ్ఞ పుస్తకాలు చదివితే రాదు, సాధనలు చేస్తే రాదు. అమ్మవారి గురువు అనుగ్రహం ఉంటేనే సాధ్యం. సిద్ధుడు అనడం వల్ల జరగడం కాదు, జరిగేదానినే సిద్ధుడు అనడం జరుగుతుంది. భక్త, నీకు ఏం కావాలి అని భగవంతుడు అడిగితే నువ్వే కావాలి అని కోరుతారు. భగవంతుడు అంటే పరిపూర్ణ స్థితి, కోరికలు కోరే అవసరం లేని స్థితి.